నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక స్పేర్ పార్ట్ల షాపు కాలి బూడిదైపోయింది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెల్లూరులో ఈ సినిమా ప్రదర్శన జరుగుతున్న నర్తకి థియేటర్ దగ్గర బాలయ్య అభిమానులు పండగ చేసుకున్నారు. ఉత్సాహంగా బాణసంచ కాల్చారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా ఆ క్రాకర్ల నిప్పురవ్వలు పడి థియేటర్ పక్కనే ఉన్న వీస్ ఇండియా స్పేర్ పార్ట్స్ షాప్ మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేసేలోగా జరగకూడని నష్టం జరిగిపోయింది. దాదాపు 8 నుంచి పొగ వస్తుంది. పొగ వస్తుంటే ఎందుకు లోపల నుంచి వస్తూ ఉంది పొగ ఏందనేసి మేము ఏమన్నా ఈ బయట నుంచి వచ్చే దాంట్లో ఏమైనా వచ్చిందేమో చూస్తూ వచ్చాము. లోపల నుంచి పొగ వస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. అందువల్ల ఇంకా లోపలే ఉంది. కానీ చెప్పగానే అగ్నిమాపక సిబ్బంది వచ్చి పాపం చాలా గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడే మేయర్ గారికి చెప్పాను. కార్పొరేషన్లో వాటర్ అంతా కూడా చాలా తొందరగా పట్టమని డీఎల్ఏ కమిషన్ అప్రమత్తం చేసాం. ఇప్పుడు దగ్గరగా పైన హోల్ వేసాం. లోపల నుంచి మంటలు వస్తున్నాయి. లోపల నుంచి ఇప్పుడు షట్టర్ కూడా బాగా కొట్టించాం. అసలు ఎందుకు వస్తుందో కూడా చూడాలా. ఇప్పుడు షట్టర్ లోపలికి టపాసులు పోతాయి చెప్పండి. షట్టర్ లోపల టపాసులు పోవు కదా. షట్టర్లు పూర్తిగా వేసుండయి. లోపల నుంచి పొగలు వచ్చినాయి. టపాసులకి పొగ సంబంధం. నెల్లూరు నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక స్పేర్ పార్ట్స్ షాపు కాలి బూడిదైపోయింది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెల్లూరులో ఈ సినిమా ప్రదర్శన జరుగుతున్న నర్తకి థియేటర్ దగ్గర బాలయ్య అభిమానులు పండగ చేసుకున్నారు. ఉత్సాహంగా బాణసంచ కాల్చారు. ఆ క్రాకర్ల నిప్పురవ్వలు పడి థియేటర్ పక్కనే ఉన్న నీస్ ఇండియా స్పేర్ పార్ట్స్ షాప్ మీద పడ్డాయి. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేసేలోగా జరగకూడని నష్టం జరిగిపోయింది.